బౌద్ధమతంలో మంచి చెడు అనేవి ఎక్కడ నుండి వస్తాయో దాని మూలాల గురించి క్లుప్తంగా చూద్దాం. సరే, ఈ సమాచారమంతా సమ్మాధిట్టి సుత్త అనే ఒక పాత బౌద్ధ గ్రంథం నుండి వచ్చింది. ఇందులో సారిపుత్త అనే ఒక శిష్యుడు ఒక ముఖ్యమైన విషయం చెప్తారు. అదేంటంటే, సరైన దృక్పథమంటే గుడ్డిగా నమ్మడం కాదు, మనం చేసే పనుల వెనుక ఉన్న అసలు కారణాలను అర్థం చేసుకోవడం. మొదటిది, సారిపుత్త పనులను 2 రకాలుగా విభజించారు. మంచివి అంటే కుశల మరియు చెడువి అంటే అకుశల. ఈ పనులు శరీరం, మాట ఇంకా మనసు ద్వారా జరుగుతాయి. ఇక్కడ ఒక ఆసక్తికరమైన తేడా ఉంది, గమనించండి. శరీరం, మాట విషయాల్లో చెడు చేయకుండా ఉంటే చాలు, అదే మంచి. కానీ మనసు దగ్గరికి వచ్చేసరికి అది సరిపోదు. అంటే కేవలం చెడు ఆలోచనలు ఆపడమే కాదు, మంచి లక్షణాలైన దయ, సరైన అవగాహన లాంటివి పెంచుకోవాలి కూడా. సరే, మరి మంచి చెడు పనుల వెనుక ఉన్న అసలు మూలాలేంటి? ఇక్కడే మన రెండో పాయింటొస్తుంది. చెడు చర్యలకు మూలం 3 విషయాలంటారు: దురాశ, ద్వేషం, అజ్ఞానం. అలాగే మంచి పనులకు కూడా 3 మూలాలున్నాయి: నిస్వార్థం, ద్వేషం లేకపోవడం అంటే ప్రేమ, మరియు అజ్ఞానం లేకపోవడం అంటే జ్ఞానం. ఇక చివరిగా, అసలు లక్ష్యమేంటి? కేవలం ఈ లిస్టు గుర్తుపెట్టుకుంటే సరిపోదు. ఈ మంచి చెడులను, వాటి మూలాలను లోటుగా అర్థం చేసుకోవడమే అసలైన సరైన దృక్పథం. ఈ అవగాహన వచ్చినప్పుడే ఒక వ్యక్తి నిజంగా సత్యమార్గంలోకి అడుగుపెట్టినట్లు. ఒక్క మాటలో చెప్పాలంటే, మన పనులన్నీ మనసు నుండే పుడతాయి. ఆ మానసిక మూలాలను మార్చుకోవడమే విముక్తికి దారి.